పూరా లోకల్. ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ 400 ఎకర్స్ పైన ప్రభుత్వందే భూమి అని చెప్తున్నారు. మరి అది అసలు ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు? ఏంటి యాక్షన్ అంటున్నారు? అసలు ఏం జరగబోతుంది? ఆ 400 ఎకర్స్లో అసలు చదువు మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేకపోతే అక్కడితో ఆగిపోతుందా? అయితే చదువును రియల్ ఎస్టేట్ అన్నారు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ ఆక్షను అమ్మేస్తారు అనేది కూడా ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లో ఉండదు సార్. ఎక్కడ ఉంటుంది మరి? ప్రభుత్వము ప్రజల మధ్యలో ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలు సచివాలయంలో తీసుకుంటారు, సెక్రటేరియట్లో తీసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ లో తీసుకోరు. దీనికి సంబంధించిన నిర్ణయాలు ఆక్షన్, అమ్మేస్తారు, లీజ్, ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో చేయరు, సచివాలయంలో చేస్తారు. అది ప్రభుత్వ కార్యాలయం. దీని పాలన ఇన్స్టాగ్రామ్ లో ఉండదు, ప్రజల మధ్యలో ఉంటది పాలన. ఊళ్ళల్లో ఉంటుందా? ఊళ్ళల్లో ఉంటుందా? ఊళ్ళల్లో, గ్రామాల, అంటే మండలాల్లో, వాడలల్లా, ప్రజల మధ్యలో, మనుషుల మధ్యలో ఉంటుంది. ఇట్లా సోషల్ మీడియాల ఆధారితంగా మీరు పనిచేయడమో నమ్మడమో పడితే జీవితాంతము నిరుద్యోగులుగా, రోజువారీ కూలీలుగా మిలిగిపోతారు. ఎందుకంటే ఒక ఆఫీస్ ఉంటుంది సార్, మీడియాలో బాగా సర్క్యులేట్ అయిన వీడియోనే, మొత్తం ఆఫీస్లో ఒక 100 కంప్యూటర్లు, 1000 కంప్యూటర్లు ఉంటాయి. కంప్యూటర్లు మొత్తంలో కేటీఆర్ బొమ్మనే ఉంటుంది. మరి మనం ఆర్డర్స్ ఇచ్చిరేమో నాకు తెలియదు. ఆ స్క్రీన్ మీద కేటీఆర్ బొమ్మ లేకపోతే మిమ్మల్ని ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తామన్నారో లేకపోతే జీతం ఇవ్వమన్నారో మాకు తెలియదు. ఏ స్క్రీన్ చూసినా ఆయన బొమ్మనే ఉంటుంది, కల్వకుంట్ల తారక రామారావు. అవశ్యం వాళ్ళ ఆఫీస్ కాబట్టి ఆయన ఫోటో పెట్టుకోవడంలో మనం ఏం తప్పు పట్టలేము. కాకపోతే నిర్ణయాలు ప్రజల ద్వారా, ప్రజల మధ్యలో, ప్రజలలో వీరందరి తరఫున సచివాలయంలో తీసుకుంటారు కానీ ఇన్స్టాగ్రామ్లో తీసుకోరు. అయితే ఎక్కడ కూడా ప్రభుత్వము ఇప్పటి వరకు ఆ 400 ఎకరాల్లో మీరు ఎకరాలు గజాలు అంటున్నారు, నేను ఇంచే అంటున్నా, ఇంచు భూమిని అమ్ముతామని ఎక్కడ చెప్పలే. ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ సభలు ఏమన్నారు? ఇక్కడ కాంక్రీట్ డెవలప్మెంట్ చేస్తాము అని అన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము అని అన్నారు. అయితే ఎవరు చేస్తారు? ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తుందా, ఏ డిపార్ట్మెంట్ చేస్తుంది అన్నప్పుడు టీజీఐఏసీకి ఇస్తాము అని అన్నారు. టీజీఐసీ అంటే ఏంది? ఇండస్ట్రియల్ కార్పొరేషన్. అయితే ఈ 10 సంవత్సరాల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అంటే దేనిలాగా తయారు చేసింది తెలుసా సార్? అదొక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బ్రోకర్ ఆఫీస్ లాగా తయారు చేసింది. బ్రోకర్ ఆఫీస్ లాగా, మీడియేటర్ కాదు, బ్రోకర్ ఆఫీస్ లాగా తయారు చేసిండు. గతంలో వాళ్ళకు ఉన్నటువంటి చరిత్రలు తెలుసు కదా, ఏం చేసారు వాళ్ళందరూ, ఏం పనులు చేసారో తెలుసు కదా. సో ఆ తాలూకు బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళు ఈ టీజీఐఎస్ని బ్రోకర్ ఆఫీస్ చేసారు. కానీ రేవంత్ రెడ్డి గారు బ్రోకర్ ఆఫీస్ చేయాలనుకోలే, దాన్ని స్టాండర్డైజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్గా దాన్ని మళ్ళా స్ట్రీమ్లైన్లకు తేవాలని ఆలోచన చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఏమంటారు? ముఖ్యమంత్రి గారిని, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాబట్టి అంత రియల్ ఎస్టేటే చేస్తున్నాడు, అమ్ముకుంటుండు, మొత్తం అమ్మకని భూములను అమ్మక తింటుండు అని అంటారు. సరే, 15 నెలలుగా ఖాళీగా ఉన్నటువంటి విభాగం ఎవరు అని అంటే రియల్ ఎస్టేట్ విభాగం. రియల్ ఎస్టేట్ వాళ్ళే కదా. మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము ఖాళీగా ఉన్నాము. సాక్షాత్తు శాసనసభలనే కదా మల్లారెడ్డి గారు, అధ్యక్ష మొత్తం భూములన్నీ కోల్పోయిన, మొత్తం రిలేజ్ పడిపోయింది అధ్యక్ష అని దండం పెట్టి చెప్పింది. ఇప్పుడు ఎవరు రియల్ ఎస్టేట్ ఏజెంటు? ఎవరు భూములు అమ్ముక తింటున్నది? ముఖ్యమంత్రి గారు ఆ 400 ఎకరాల్లో మొత్తం 400 ఎకరాలు మొత్తం చేసేస్తామని చెప్పలే. ఇక్కడ చెప్పిండు అట్లా 400 ఎకరాల్లో అంటే ఆ ఎకరం మొత్తంలో ఒక 100 ఎకరాలు, 150 ఎకరాలు, 200 ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దాని చుట్టూ మంచిగా పార్క్ చేసి చెట్లు పెట్టి దాని ఒక మంచి ఐటీ కారిడార్ లాగా చేయడం వల్ల ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరనే ఉంటుంది. ఇన్ఫోసిస్, విప్రో, అమెరికన్ కాన్సల్ట్ ఇట్లాంటివన్నీ దగ్గర ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి ఆదాయం రావడం చాలా ఈజీ. సరే, ఎవరైనా సరే కొంచెం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే డెవలప్ ఉన్న దగ్గరనే ఉందామని చూస్తారు తప్ప మనం డెవలప్ చేసుకొని ఉందామని చూస్తారా? ఎక్కడైతే ఇమీడియట్గా మనకు రిసోర్స్ ఉంటుంది, ఇమీడియట్గా లాభాలు వస్తాయి, అక్కడే చేసేది. సో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది, దానివల్ల ఇక్కడ ఐటీ సెక్టర్ బాగా డెవలప్ అవుతుంది. మళ్ళీ తీసుకపోయి ఐసోలేటెడ్ ఏరియాలు ఎందుకు పెట్టాలి కంపెనీస్ అన్ని? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అంటే కంపెనీలు వస్తాయి, అంటే ఉద్యోగాలు వస్తాయి అంటే మరి ఆ ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? అంటే ఎప్పటిలెక్కనే మళ్ళీ గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, మాదాపూర్ అంటే నార్త్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? అదే సార్, అదే ఇప్పుడు ఇంతకుముందు మనం చర్చ మొదట్లో
విశ్వవిద్యాలయం లాంటి ఇట్లాంటి విశ్వవిద్యాలయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎక్కువ మంది విద్యార్థులు రావాలనే విద్యకు సంబంధించినటువంటి చాలా సంస్కరణలు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో 10 సంవత్సరాలు విధ్వంసమైనటువంటి విద్యను మళ్ళా గాడిలో పెట్టడానికే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం సార్. 10 సంవత్సరాలు ఎప్పుడన్నా మీరు విద్యా కమిషన్ అన్న మాట విన్నారా?